ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలో హ్యాపీ సండే కార్యక్రమం ఆరంభమైంది. తెనాలి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో స్థానిక చిన్నరావూరు పార్క్ వద్ద హ్యాపీ సండేలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రజల్లో ఆరోగ్యం పెంపొందించే విధంగా హ్యాపీ సండే కార్యక్రమాన్ని పునః ప్రారంభించినట్లు స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. గతంలో టీడీపీ ప్రభుత్వ పాలనలో నిర్వహించిన హ్యాపీ సండేను ఆదివారం చిన్నరావూరు పార్క్ వద్ద నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి నాదెండ్ల మనోహర్ పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలను, క్రీడలను వీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో నాటికలు, నృత్య కళలు గ్రామీణ వాతావరణంలో యువతకు ప్రేరణగా నిలిచేవన్నారు. అదే రీతిలో హ్యాపీ సండే కార్యక్రమాన్ని కొనసాగిస్తామన్నారు. తెనాలి వైభవానికి ఏమాత్రం తీసిపోకుండా రానున్న రోజుల్లో సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు క్రీడలను ప్రోత్సహించేలా హ్యాపీ సండే కార్యక్రమాన్ని కొనసాగిస్తామని తెలిపారు. ప్రతి నెల 2, 4 ఆదివారాల్లో ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు ఈ కార్యక్రమాన్ని జరుపుతామని చెప్పారు. యోగా, ధ్యానం, నడక, సైక్లింగ్, ఆటలు, కథలు, చిత్రలేఖనం, స్వచ్ఛ భారత్, మొక్కలు నాటడం, సంగీతం, సాహిత్యం, జానపద నృత్య కళా ప్రదర్శనలు ఉంటాయన్నారు. ప్రతి ఒక్కరూ హ్యాపీ సండేలో పాల్గొని ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ ఆరోగ్య అధికారి, ఇన్ఛార్జ్ అసిస్టెంట్ కమిషనర్ డాక్టర్ మొవ్వా ఎస్ బాబు, మేనేజర్ విల్సన్ జైకర్, రెవెన్యూ అధికారి రాంప్రసాద్, మెప్మా సిఎంఎం విజయ్ కుమారి, బెల్లంకొండ వెంకట్, బండారు రవికాంత్, కౌన్సిలర్ మానసారెడ్డి, హరిదాస్, గౌరీశంకర్ తదితరులు పాల్గొన్నారు. ప్రజల్లో ఆనందాన్ని నింపే విధంగా, అదేవిధంగా అన్ని ప్రాంతాల్లోనూ మౌలిక సదుపాయాలు ఉండవు కాబట్టి పౌరులందరికీ కూడా ఒక చక్కటి వాతావరణం, ఆదివారం రోజు హ్యాపీ సండే అనే కాన్సెప్ట్ తోటి కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారి ఆలోచనతోటి కార్యక్రమం చేసుకుంటారు. తెనాలి పురపాలక సంఘంలో ఈ రోజున చిన్నరావూరు పార్క్ దగ్గర ఈ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ విధమైన ఒక ప్రయత్నం ప్రజల్లో అందరినీ కూడా సామాజికంగా మన బాధ్యతగా మనం భావించుకోవాలి, అందరికీ అవకాశం ఇవ్వాలి. ప్రత్యేకంగా యువత చాలా అద్భుతమైన టాలెంట్ వాళ్ళు ప్రదర్శించారు చాలామంది. వాళ్ళందరినీ కూడా వాళ్ళ తల్లిదండ్రులని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు. ఎందుకంటే ఉదయమే ఇట్లా ప్రిపేర్ అయ్యి వచ్చి వాళ్ళు కష్టపడి నేర్చుకున్న ఆ విద్యని 10 మందికి తెలిసే విధంగా చేస్తున్న ప్రయత్నాన్ని ఖచ్చితంగా ఒక బాధ్యతగా మేము వీటిని ఎంకరేజ్ చేస్తాం, ప్రమోట్ చేయాలి కూడా. ఇటువంటి యాక్టివిటీస్ తెనాలికి ఉన్న చరిత్ర ఏ విధంగా గతంలో ప్రతి వీధిలో కూడా మనం వీధి నాటకాలు, ప్రతి చోట ఉత్సవాలు ఇవన్నీ జరుపుకుంటూ ఉండేవాళ్ళం. అవి రాను రాను తగ్గిపోయినాయి. కానీ ఇప్పుడు మరొకసారి తెనాలికి ఆ చరిత్ర, ఆ కళావైభవం తీసుకొచ్చే విధంగా ఈ హ్యాపీ సండే కాన్సెప్ట్ ద్వారా పిల్లలకి ప్రత్యేకంగా వాళ్ళకి మనస్ఫూర్తిగా వాళ్ళని ఇన్వాల్వ్ చేసి ఇటువంటి యాక్టివిటీస్తో పాటు కొన్ని గేమ్స్ కూడా ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే శారీరకంగా కూడా వాళ్ళు డెఫినెట్గా బలపడాలి. ఆ అవకాశం కూడా వాళ్ళందరికీ కల్పించి రాబోయే రోజుల్లో